ఈరోజు 1వ తారీఖు ఎన్టీఆర్ పింఛన్లు పంచడానికి ఎంపీ బైరెడ్డి శబరి గారు ఆయనకు రావడం జరిగింది. 36 వార్డుకు రావడం జరిగింది. వచ్చి ఇల్లు తిరిగి పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు తిరగడమే కాదు, తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ, చిన్న పెద్ద పిల్లలు ఇంటి దగ్గర కూడా పలకరిస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, ఈ సమస్యలు ఏమున్నాయమ్మా, ఈ సమస్యలు ఏమున్నాయి అడిగి అడిగి తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బైరెడ్డి శబరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎంపీ గారు కేంద్రంలో పార్లమెంటులో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పైన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో చేస్తున్న పని చేస్తుంది శబరమ్మ గారు. నాకు తెలిసి అంటే నేను కూడా దాదాపు ఛానల్లో ఉంటున్నాను, నేను కూడా ఛానల్లో ఉంటున్నాను. కానీ ఇటువంటి ఎంపీని మన జిల్లాలో మాట్లాడే వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ. మీరు ఎందుకు మాట్లాడాలంటే ఆ మాట, నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను. ఎంపీ గారు ప్రతి సమస్య పైన, ఏ సమస్య పైన సరే, రైతుల గురించి కానీ, మనకు ఇండస్ట్రీల గురించి కానీ, పింఛన్లది కానీ, మన ప్రజలకు సంబంధించి హాస్పిటల్ గురించి కానీ, ఏ సమస్యనైనా కూడా నంద్యాల రైలు అక్కడికి పోలికి ఇక్కడ పుస్తకం నుంచి శ్రీడి కానీ కట్టబోలిక బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అవే కాదు, మా ఊరే ప్రభుత్వం వచ్చినాక కర్నూలు నగరంలో బ్రహ్మాండమైన డెవలప్ జరుగుతుంది. రాక్షస పాలన పోయి ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ ఆధారంలో ప్రజా సమస్యలు అనేక పరిష్కారం అవుతున్నాయి. ఇట్లా ఇప్పుడు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కొండకి రావడం జరిగింది, బంగారుది అది ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే మన శబరమ్మ గారు మొన్ననే పోయిన ఉమ్మేరునే ఈ మధ్యనే వికలాంగులకు వికలాంగులకు పరికరాలు దాదాపు 3-4 కోట్ల రూపాయలతో కేంద్రం నుంచి సాయం చేపించి ప్రత్యేకించి ఆమెనే దగ్గరుండి మొన్న నంద్యాల జిల్లాలో ఇచ్చింది అందరికీ పనిముట్లు అవి కూడా. అట్లాగే మన లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టరు, విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన చేసినటువంటి కృషి ఈ చిన్న వయసులో లోకేష్ బాబు గారు బ్రహ్మాండమైనటువంటి పని చేస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకించి ఆయన కూడా ధన్యవాదాలు. మన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోడీ గారు మన జిల్లా కానీ, రాష్ట్రానికి కానీ అనేక ఫ్యాక్టరీలు, ఓరకల్ ఏరియాలో మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా బ్రహ్మాండంగా అన్ని పరిశ్రమలు వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. మొన్ననే మా లోకేష్ బాబు గారు కూడా 33% మహిళలకు చేయడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేస్తాం దాన్ని. అట్లాగే మానాడు తీర్మానాలు చేసేటువంటి కూడా రాబోయే కాలంలో అన్ని పరిష్కరించడానికి కృషి చేస్తారు. కాబట్టి మా పెద్దలందరికీ కూడా, మా నాయకులందరికీ కూడా, మా ఎమ్మెల్యేలు, మా నాయకులు, ఎంపీలు, మంత్రులు, అట్లాగే మా టీజీ భరత్ గారు కర్నూలులో ఇక్కడే ఆంజనేయ గుడి చివరస్తు ఆంజనేయ గుడి వెనుక రోడ్డు కూడా ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు, ఏ అధికారులు కూడా పరిస్థితి. ఆయన వచ్చినాక, టీజీ భరత్ గారు వచ్చినాక ఆ రోడ్డు కూడా ట్రాఫిక్ సమస్య కూడా తీరింది. అట్లాగే కుదరగాడ దగ్గర ఉన్నటువంటి షాపులు కూడా తీయడం వల్ల కర్నూలు నగరంలో ప్రజలకు చాలా మేలు జరిగింది, ట్రాఫిక్ సమస్య కూడా తీరింది. అట్లాగే మా టీజీ భరత్ గారికి మీ మీడియా ద్వారా అట్లాగే చివరస్తలో కొంచెం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కు ఆంధ్ర ఎదురుగా కర్నూలు పోయే రస్తలో అదొక్కటి ఎడలు వేస్తే మా మంత్రి గారికి ఇంకా బాగుంటుంది కానీ మీ ద్వారా అడుగుతున్నాను. అట్లాగే మొత్తం మా ఏరియాలో కూడా ఇక్కడ వైద్య జంక్షన్లో కూడా దాదాపు మా ప్రభుత్వం వచ్చినాక 70 లక్షల రూపాయలతో బల్లారు వైద్య జంక్షన్, శివాజీ సర్కిల్ ఏర్పాటు మొన్ననే పనులు స్టార్ట్ అయినాయి. అట్లాగే ఇక్కడ మన ఎల్పూర్ బంగ్లా కానీ, ఇక్కడ మల్లాడి వెంచర్ కానీ, ఇవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలతో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు అన్ని కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి. మా పాణిజ్యవర్గంలో కూడా 16 వార్డులలో కూడా మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు అందరూ కూడా బ్రహ్మాండ కృషి చేస్తున్నారు. కాబట్టి వారందరికీ పేరు ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు మా శబరమ్మ వారు ప్రత్యేకించి ఇక్కడ పింఛన్లు వచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే నాకు బర్త్డేకి వచ్చినందుకు కూడా వచ్చే వారందరికీ కూడా పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు మల్లెల